సోయగాల మధ్య అత్యంత ఎత్తైన వంతెన ఎటు చూసినా అత్యద్భుతమైన దృశ్యమే. అలాంటి వంతెనపై పరుగులు తీసే రైలులో ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? వారెవ్వా, ఆలోచిస్తేనే అదిరింది కదా. ఇలాంటి అద్భుత దృశ్యమే జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ బ్రిడ్జ్పై ఆవిష్కృతమైంది. ఈ చారిత్రాత్మక వంతెనపై తొలిసారి వందే భారత్ రైలు చుక్ చుక్ అంటూ పరుగులు తీసింది. జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిన ఈ వంతెనపై తొలిసారి వందే భారత్ రైలు పరుగులు పెట్టింది. ఈ సెమీ హై స్పీడ్ రైల్ ట్రయల్ రన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. కాత్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ ట్రయల్ రన్ చేపట్టారు. ఈ మార్గ మధ్యలోనే చీనాబ్ నది ఉండడంతో ఎత్తైన ఈ వంతెనపై నుంచి ట్రైన్ పరుగులు పెట్టింది. బ్రిడ్జ్ ప్రధాన ఆర్చ్ పై రైలు పరుగులు పెడుతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. కశ్మీర్ లోయలోని అతి శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. నీరు గడ్డకట్టకుండా ఉంచేలా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు. గత ఏడాది జూన్లో ఈ వంతెనపై ట్రయల్ రన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు వందే భారత్ ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించారు. త్వరలోనే ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. చీనాబ్ రైలు వంతెనను భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఉక్కు, కాంక్రీట్ తో నిర్మించిన ఈ వంతెన జమ్మూ కశ్మీర్లోని జమ్మూ డివిజన్ రియాసీ జిల్లా బక్కల్కోరి మధ్య ఉంది. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తునున్న ఈ రైల్వే వంతెన పొడవు 1315 మీటర్లుగా ఉంటుంది. ఇప్పటి వరకు చైనాలోని బయిషాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుభాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఈ బ్రిడ్జ్ అధిగమించింది. పారిస్ లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉంటుంది.